అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను నెల్లూరు రూరల్ పరిధిలోని 32వ డివిజన్ నందు నివాసం ఉంటున్నాను. మేము మా కుటుంబ సభ్యులు అందరం కలిసి ఉమ్రా యాత్రకు వెళ్ళాలని, ఆ దేవుణ్ణి ఇల్లు చూడాలని అత్యుత్సాహంతో వేచి చూస్తున్న సమయంలో మాకు తక్కువ ప్యాకేజీలో 55,000 రూపాయలు చొప్పున ఉమ్రాకు తీసుకెళ్తామని చెప్పి లోకల్గా ఉన్నటువంటి జబ్బార్ మౌలానా మరియు ఇంకొంతమంది నమ్మశక్యంగా మాటలు చెప్పి మేము కూడా గతంలో ఉమ్రా యాత్రకు వెళ్ళొచ్చున్నాము. ఎట్లా వెళ్ళొచ్చామంటే చెన్నై నందు గల నాజ్ ఉమ్రా సర్వీసెస్ అతని ఎండి సయ్యద్ జాఫర్ అతని ద్వారా మేము గతంలో కూడా వెళ్ళొచ్చాము, ఇప్పుడు కూడా వెళ్ళాలనుకుంటున్నామని చెప్పి మాకు మాటలు చెప్పారు. మేము దాన్ని సరే తక్కువ అమౌంట్తో దేవుణ్ణి ఇల్లు చూడడానికి అవకాశం దొరికింది కదా అని చెప్పి మేము అందరం వెళ్ళాలని నిర్ణయించుకొని డబ్బులు కట్టాము. కానీ డబ్బులు కట్టిన తర్వాత జనవరి 5వ తేదీ మేము ఉమ్రా యాత్రకు వెళ్ళడానికి కావాల్సిన కిట్టు అందించడానికి జాఫర్ అనే ఎండి రావాల్సిన సమయంలో అతను రాలేకపోయాడు. ఎందువల్ల రాలేదని చెప్పి అతని గురించి విచారించగా అతను గతంలో మా వద్దే కాకుండా కోయంబత్తూరు, తిరునల్వేలి మరియు ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో ఇలాగే ఉమ్రా యాత్ర పేరుతో చెప్పి మోసం చేశాడని చెప్పి తెలిసింది. నాజ్ ఉమ్రా సర్వీసెస్ ఎండి అయినటువంటి జాఫరు గతంలో తీసుకున్న తర్వాత మాకు పాస్పోర్ట్లు ఒక 20 రోజుల ఒకటిన్నర నెల క్రితము అందజేశారు. సరే పాస్పోర్ట్లు వచ్చాయి కదా, అమౌంట్ విషయం ఏందా అని చెప్పి అడగగా అతనికి మెసేజ్లు ఏమైనా పంపిస్తుంటే రిప్లై రావట్లేదు, అసలు ఫోన్లు కూడా స్పందించట్లేదు. దాని గురించి స్థానికంగా ఉన్నటువంటి 5వ నగర పట్టణ పోలీసు సిఐ గారు మరియు ఎస్ఐ ముత్యాలరావు సార్ గారికి సంప్రదించగా నిజంగా చెప్తాను, వీళ్ళు కూడా మాకు మంచి సహకారం అందించారు. వీళ్ళు చేసిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ద్వారా ఈరోజు జాఫర్ మొహద్దీన్ అనే నాజ్ ఉమ్రా సర్వీసెస్ ఎండిని మోసం చేసిన వ్యక్తిని విజయవాడ నందు పట్టుకోవడం జరిగింది. ఇతను చెన్నైలో ఉండగా విజయవాడలో కూడా ఎందుకు పట్టుకున్నామంటే ఇతను విజయవాడలో అలియన్స్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అన్న పేరుతో కొత్తగా ఆఫీస్ పెట్టి అక్కడ మళ్ళీ స్థానికంగా ఉన్న కొందరిని నమ్మశక్యంగా చేసి ఉమ్రా పేరుతో మోసం చేయాలని ప్లాన్ ఆఫ్ యాక్షన్లు ఉండగా మా స్థానిక 5వ నగర పట్టణ పోలీసు ఎస్ఐ గారైనటువంటి ముత్యాలరావు గారు దాన్ని గ్రహించి అతన్ని వెంటనే వెళ్ళి తీసుకొచ్చి లోపల పెట్టడం జరిగింది. అతని మీద మేము కోరేది ఒకటే, ఎస్ఐ గారిని మరి సిఐ గారిని అతన్ని విచారించి మాకు రావాల్సిన డబ్బును, మరియు చాలామంది పేదలు వాళ్ళ కమ్మలమ్మి ఇళ్లలో పాచి పని చేసుకుంటూ బతికే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అందరికీ తగు న్యాయం చేసి 187 మందికి 1,25,00,000 తీసుకున్న అతని దగ్గర నుంచి వసూలు చేసి ఇప్పిస్తారని భావిస్తున్నాం. అంతేకాకుండా అతను చేసిన ఈ మోసాన్ని ఇంకెప్పుడు జీవితంలో ఎవరికి చేయకుండా, ఇలాంటి పనులు ఎప్పుడు కూడా జరగకుండా మీరు చూస్తారని విన్నవించుకుంటున్నాం. మేము ఎస్ఐ గారిని కలిసామండి. ఎస్ఐ గారు చెప్పారు, తీసుకొచ్చాము, విచారిస్తున్నాము. విచారించి అతని మీద ఏ సెక్షన్లో ఏం పెట్టాలో కేసులు అని చూస్తాము. ఎందుకంటే గతంలో పాస్పోర్ట్లు తీసుకుని మోసం చేస్తున్నాడు, డబ్బులు తీసుకుని ఇస్తానని చెప్పి మోసం చేస్తున్నాడు కాబట్టి అతనికి ఏ సెక్షన్లు వర్తిస్తాయని చూసి మేము విచారించి ఫస్ట్ మీకు డబ్బులు వచ్చే విధంగా న్యాయం చేస్తామని చెప్పారు. వాళ్ళ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలండి. అతను ఇక్కడ నెల్లూరులో ఉమ్రాకు తీసుకుపోతాను, అతను వెళ్ళి వచ్చాడు పోయిన సంవత్సరము. నేను చూపిస్తాను, చెన్నై అతన్ని పిలుచుకొచ్చి అతను పరిచయం చేశాడు. అతను ఏమంటే 55,000కి తీసుకెళ్తాను నేను అని చెప్పి అక్టోబర్లోనే కట్టాం సార్. మేము అందరం డబ్బులు 3 నెలల ముందు కడితే డబ్బులు తక్కువ అని చెప్పి అక్టోబర్లోనే కట్టాము. అక్టోబర్లో కడితే 5వ తేదీ వస్తానని జనవరి 5వ తేదీ నుంచి రాకుండా అట్లా చేశాడు. మమ్మల్ని డబ్బులు తీసుకొని పంపించకుండా ఇట్లా చేస్తున్నాం సార్. ఏం లేదు సార్, మా డబ్బులు రావాలా అని చెప్పి అంతే, మా డబ్బులు రావాలి, న్యాయం చేయాలని చెప్పి 55,000 కట్టాం సార్. అజిత్ సార్ కూడా చెప్పారు, అందరూ సహాయం చేస్తున్నారు, అందరూ సహకరిస్తున్నారు. ఎట్లా అవుతుందో ఏమో, సిఏ సార్ వచ్చి మాట్లాడితే ఏమవుతుందో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.